హలో వెల్కమ్ టు అవర్ RC9 వీడియోస్. రైస్ వాళ్ళకి నమస్కారం. ఈరోజు మనము క్రాప్ విజిట్స్లో భాగంగా మదనపల్లి జిల్లా తంబలపల్లి కాన్స్టిట్యున్సీ కోస్వారపల్లి గ్రామం సింగారెడ్డి గారిపల్లి వద్ద రైతు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి వేరుశెనగ పొలంలో ఉన్నాము. ఇతను ఇదే పొలంలో ఇంతకుముందు టమోటా పంట పండించాడు, మళ్ళీ వేరుశెనగ వేసాడంట. నెక్స్ట్ మళ్ళీ ఈ పంట తీసిన తర్వాత మళ్ళీ టమోటా వేస్తాడంట, తర్వాత మళ్ళీ వేరుశెనగ వేస్తాడంట. కేవలం ఈ రెండు పంటలే ఈ పొలంలో వేస్తున్నాడు. దీనివల్ల ఏ టమోటాలో ఎంత దిగుబడి వస్తుంది, అలాగే వేరుశెనగలు ఎలా దిగుబడి వస్తుంది అనేది కూడా తెలియజేస్తున్నాడు. మంచి పంటలు ఏ విధంగా తీయవచ్చని కూడా తెలియజేస్తున్నాడు ఇలా పంట మార్పిడి చేయడం వల్ల. ఇతను వచ్చి ఇప్పుడైతే వేరుశెనగ అయితే గుజరాత్ నుంచి గిరినార్ 4 అనే కొత్త రకం సీడ్ తెప్పించాడంట. పంట కూడా బాగా దిగుబడి వచ్చింది. అతను చెట్లు కూడా పెరిగి చూపించాడు. దీనివల్ల లాభం ఏంటి, ఈ సీడ్ ఏ రకం అనేది కూడా తెలియజేస్తున్నాడు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన RC9 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుచున్నాము. ఇక రైతు మాటల్లోనే దీనివల్ల లాభాలు ఏంటి అనేది కూడా తెలియజేద్దాము. పేరేంపా? నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. ఏం చదువుకున్నావా? నేను బీటెక్ చేశాను. బీటెక్ ఎక్కడ చేసినావా? ఇస్కాన్ కాలేజ్. ఇస్కాన్ కాలేజ్లో బీటెక్ చేసినావు. బీటెక్ చేసి మళ్ళీ ఎందుకు చేయడానికి వచ్చినావా? ఇది దీంట్లో కూడా మనకు ప్రాఫిట్ బాగుంది. నేను ఇంటీరియర్ డిజైన్స్ చేసిన. ఓకే. ఇంటీరియర్ డిజైన్స్ నుంచి ఒక 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది. సైట్ ఇంజనీర్గా 4 ఏళ్ళు ఉండింది. మళ్ళీ ఇంటీరియర్ ఫీల్డ్కి వెళ్ళిన. అక్కడి నుంచి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడే షిఫ్ట్ అయినావు. ఇప్పుడు ఇంతకుముందు ఏం పంట పెట్టావు? ఇది దీంట్లో టమాటా వేసినా. టమాటా వేసినావు. మళ్ళీ ఇప్పుడు వేరుశెనగ. టమోటా టు వేరుశెనగ. టమాటా నుంచి మళ్ళీ వేరుశెనగ, మళ్ళీ టమోటా. ఎందుకు అట్లా? ఇప్పుడు మనకి ఇంకా సమ్మర్ సీజన్ కదా. అట్లా కాదు, ఫస్ట్ టమోటా వేసినావు, మళ్ళీ వేరుశెనగ ఎందుకు వేసినావు? దీంట్లో ఇప్పుడు మొత్తం అంతా ఇది ఆకు ఇదంతా మనకి నిలిచిపోతుంది. ఇది అంత ఆకు అంతా నిలిచిపోతుంది. దీంతో బాగా మనం రోటావేటర్ కొట్టేసి మన దుక్కులు పెట్టాం అనుకో, మళ్ళీ దీనికి సతవ ఉంటుంది. ఎట్లా మనం టమోటా వేసింటామో ఆ టమోటా సతవ చెన్ని చెట్లకు వస్తుంది. ఈ చెన్ని చెట్లదంతా కుళ్ళినింది మళ్ళీ మనకి టమోటా చెట్లకు యూజ్ అవుతుంది. మనకి టమోటా సీజన్ ఇంకా ఎండాకాలము. ఇప్పుడు మనం ఇంకా 10 దినాల్లో పీకేస్తాము. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఒక సీజన్ స్టార్ట్ చేసేసినాము. ఇంకా రెండో దీనికి పెట్టుకుంటాము. కింది నుంచి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక ఎకరా అట్లా ఎకరాల వైజ్ వచ్చాము. ఒకటేసారి పెట్టినాం. క్రాప్ బై క్రాప్ 20 days 30 days అట్లా గ్యాప్ ఇచ్చుకుంటే ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తాం. అంటే ఇప్పుడు టమోటా ఫస్ట్ పెట్టినాడు, దానికి వేసిండే ఫర్టిలైజర్స్ అంతా వేస్ట్ కాకుండా దాని సత్వాలంతా మళ్ళీ వేస్ట్ కాకుండా ఎంత బాగా ఎంత ఉంటుంది పంట ఎట్లా వచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ టమోటా. అంటే ఇది వేరుశెనగ వేయడం వల్ల రైతు చెప్పడం ఏమంటే ఆకు బాగా రాలి మంచి సత్తా వచ్చి బాగా మంచి మళ్ళీ టమాటా మంచి పంట వస్తుంది అనే ఉద్దేశంతో కూడా మనకు ఉంటుంది. ప్లస్ మనకి ఇప్పుడు దానికి వేసిండే ఎరువులు అన్నీ ఇవి తీసుకుంటాయి. నేను మెయిన్ కింది నుంచి పై వరకు ఒక 10 రోజుల దాకా ఎరువు తోలేస్తాను. మామూలు ఎరువు తోలేసడం వల్ల మనకి ఈ పంటకి ఆ పంటకి ఒక గ్యాప్ వస్తుంది కదా. ఆ గ్యాప్ కూడా దీనికి యూజ్ అవుతుంది. మనం సంవత్సరానికి 2 పంటలు, టమోటా ఒక పంట, శనగ పంట ఒక పంట. శనగ పంట వేసిన దాంట్లో టమోటా బాగా వస్తుంది. టమోటా బాగా వస్తుంది, మంచి పంట వస్తుంది. మళ్ళీ టమాటా వేసిన దాంట్లో మళ్ళీ చిన్న చెట్లు అంటే టమాటా టు చిన్న చెట్లు టమాటా, వేరుశెనగ నుంచి మళ్ళీ టమాటా. వెరీ గుడ్, మంచి పని. ఇప్పుడు ఇది వేసినా కదా, సీడ్ ఎక్కడి నుంచి తెప్పించినావు, ఏం రకము? ఇది గిరినర్ 4 మనం గుజరాత్ నుంచి తెప్పించుకున్నాము. గిరినర్ 4. ఓకే. అంటే గుజరాత్ నుంచి ఎవరు తెప్పించారు? నేనే తెప్పించినాను. నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. నేను డిప్లొమా చేసినప్పుడు నా క్లాస్మేట్ గుజరాత్ లో ఉన్నాడు. గుజరాత్ అతని దగ్గర నుంచి మళ్ళీ నేను ఇక్కడ తెప్పించుకున్నా. అంటే మన ఏరియాలో చిక్కదా? మన ఏరియాలో చిక్కదు. ఎవరు వేసేవాళ్ళు ఇది మనకి ఈ ఏరియాలో ఎవరు వేసిందా? ఓకే. గిరినర్ 4. వెరీ గుడ్. దీనికి ఎక్కువ ఆయిలింగ్ కి పర్పస్ ఎక్కువ పోతుంది. ఇప్పుడు మనము పొద్దుతేడ పూల గింజలు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. సేమ్ దాని క్వాలిటీకి ఇది రీచ్ అవుతుంది. ఎన్ని ఎకరాలు వేసినావు? ఇది మనకి 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. 3 ఎకరాల్లో ఎన్ని మూటలు కావచ్చు, ఎన్ని బస్తాలు? నాకు మినిమం అన్న ఒక ఎకరాకు వచ్చి 60 బస్తాలకే నేను ఆ ఎక్స్పెక్టేషన్తో ఉందా. నా ఫ్రెండ్ చెప్పడం కూడా అంతే. వాళ్ళ ఎకరాకి ఎన్ని కావచ్చు? ఎకరాకి 60 మూటలు అవుతాయి అనుకుంటున్నా. ఎకరాకి 60 మూటలు అవుతాయి. 60 మూటలు మామూలుగా అయితే నేను ఇంతకు ముందు సంవత్సరం ఇదే ఈటింటి ఆటికి వేసినాను. 54 మూటలు కదిరిలే పక్షి పండించిన. ఈటింటి ఆ ఎడ్జ్ ఉంది చూడండి, గెనిం కాడికి ఆటికి వేయడం వల్ల ఇది 34 గుంటలు ఉంది. దీంట్లో 54 బస్తాలు పండించిన కదిరిలే పక్షి. యూనివర్సిటీకి కూడా తోలిన. కదిరి యూనివర్సిటీకి అప్పుడు 1,80,000 ఏమో వచ్చింది నాకు. ఇది 32 గుంటల్లోనే. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ లేదు ఈ సీడ్. ఈ ఏరియాలో ఎక్కడ లేదు. ఇప్పుడు నువ్వు ఈ సీడ్ అమ్మాలంటే నీ పేరు కూడా నీ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరైనా రైతులు సీడ్ కడిగితే ఇస్తావా? ఇస్తాము.
మనం మెయిన్ పర్పస్ సీడింగ్కే. మనం అంత దూరం నుంచి తెప్పి మనం కాస్ట్ వచ్చి 18,000 కింటా కాయలు. మనం అంత కాస్ట్ పెట్టడం మనం రైతులకి ఇప్పుడు నేను పండించుకున్నది మనం రైతు ఎప్పుడు 18,000 అంటే ఆలోచిస్తారు కొందరు. మనం 10,000కి 11,000 12,000 ఆ రేంజ్ లో ఇప్పుడు మార్కెట్ ఎంత ఉంటుందో దానికి క్వింటాల్ కింటాల్ వచ్చి నేను 18,000తో కొన్నా. మనము మార్కెట్ రేట్ నుంచి ఒక 100 రూపాయలు 200 ఎక్స్ట్రానే ఉంటుంది మనం సీడింగ్ పర్పస్ కాబట్టి మనము అమ్ముతాం అట్లా. మార్కెట్ రేట్ పైన ఎక్కువే ఉంటుంది, మార్కెట్ రేట్ పైన తక్కువ ఉండదు, 100 రూపాయలు ఎక్కువే ఉంటుంది. నువ్వు గుజరాత్కి ఏమైనా పోయినావా? నేను పోయిన మనం ట్రాన్స్పోర్ట్ నుంచి తెప్పించుకున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ ఉండాలంటాడు, వాడైనా చూసినావేమో తోట? లేదు లేదు లేదు, నా ఫ్రెండ్ నేను చేసేదే ఇదే. మనం ఏదైనా కానీ ఎంతకుముందు కదిరిలేపాకు చేసినా మళ్ళీ టీసీ చేసి తెచ్చినా ఇట్లా వరుసకు మనం ఏవైనా కానీ కొత్త సీడింగ్ పర్పస్ అమ్మేటివే మనం తెచ్చేది కూడా. మొత్తం ఏ పంట పెట్టినా మనం ఓన్లీ వేరుశెనగ మాత్రం. నాకు ఎందుకంటే నాకు కొద్ది మంది సర్కిల్ ఉంది ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా కూడా సేలింగ్ అయిపోతాయి ఏవైనా కానీ. ఇప్పుడు నేను గుజరాత్ ఉన్నాను కదా, అక్కడికి కూడా మేము పంపిస్తాం. నేను రాజ్కోట్ గుర్తుందా, ఢిల్లీ రాజ్కోట్, అక్కడ కూడా మనది సీడ్ పంపించినాం. దీన్ని బట్టి చూస్తా అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మన ఆంధ్ర ఈ అన్ని స్టేట్స్ కి మనము సప్లై ఉంది. ఈ అబ్బాయి చెప్పే విషయం ఏమంటే, ఇప్పుడు వేరుశెనగ అంతా మామూలుగా ఆయిల్ పర్పస్ వ్యాపారస్తులకు అమ్ముతారు, మిల్లర్లకు అమ్ముతారు, కానీ షీట్ పర్పస్ అమ్మల్లా అని చెప్పి బయట నుంచి కొత్త రకాలు తెప్పించినాడు. లాస్ట్ ఇయర్ మంచి రకం తెప్పించాను అమ్మినాను అంటున్నాడు. ఈసారి కూడా గుజరాత్ నుంచి తెప్పించి అమ్మినాను అంటున్నాడు. ఇది ఎవరైనా కానీ రైతులు కొనేవాళ్ళు కూడా దీన్ని ప్రయోగం చేసి షీట్ తీసుకొని మళ్ళీ పంట పెడితే కూడా తెలుస్తుంది. ఎవరైనా కావాలంటే ఇతని ఫోన్ నెంబర్ కూడా దీంట్లో యాడ్ చేస్తాము, ఒకసారి ఫోన్ చేసి కూడా సీడ్ కావాల్సిన వాళ్ళు తెలుసుకోవచ్చు. మనం పంట గురించి A to Z మనమే ఎక్స్ప్లెయిన్ స్ప్రేయింగ్స్ ఇచ్చినావు దీనికి స్ప్రేయింగ్ అనేది అవసరమే లేదు. ఇప్పుడు లాస్ట్ పీకే స్టేజ్ కదా, ఇప్పుడు కూడా ఎక్కడే కానీ ఏమన్నా ఇవి ఇన్ఫెక్షన్ అనేది ఉండదు, ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ ఉండదు దీనికి. ఇప్పుడు ఏది కానీ స్ప్రేనే చేసింది ఇంతవరకు. వెరీ గుడ్. అంటే దీనికి ఆశించదా అదేమో రోగాలు రావా? కొత్త రకం జాతి కాబట్టి నీకు కొత్త రకం జాతి ఏ జాతి అయినా తీసుకోండి, అసలు నీకు వేరే రోగాలే రావు. ఇప్పుడు K6 వేసినావు అనుకో, నా ఇంత పంట ఒత్తిగా ఉన్నా కూడా ఏడో ఒక చెట్టు కూడా నీకు సచ్చింది ఏది కనపడదు ఇట్లా తిప్పి తీసినా కూడా. అదే నువ్వు K6 వేసింటే ఇంత ఉత్తులో కూడా 80% చచ్చిపోతాయి. ఇప్పుడు మా వాళ్ళు అక్కడ వేరే పిల్లలు వేసినారు, 80% చచ్చిపోయింది, నీకు మిగిలింది 20-30% మిగిలింది అంతే. మొత్తం పై నేను లాస్ట్ పీకేటప్పుడు 20-30% నీకు చెట్లు మిగులుతానేది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత టమాటా ఎంత వేస్తావు? మళ్ళీ నేను అంతే ఎకరా 3 ఎకరాలు ఆల్రెడీ మీరు ఇప్పుడు రోడ్లో వచ్చినారు కదా, ఆడొక స్టేజ్ ఎకరా పెట్టినా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక ఎకరా, మళ్ళీ ఒక ఎకరా, మళ్ళీ ఒక ఎకరా, 4 స్టేజ్లుగా పెడతా. మళ్ళీ చిన్నగా ఒక 20 గుంటలు 30 గుంటలు సపరేట్గా మళ్ళీ 6 నెలల తర్వాత. ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు కాయ బీక్ రెడీ చేస్తావు? 10 to 15 days దీని టైం. ఇప్పుడు మనం ఇప్పుడు తడి వేసినాము, ఇంకొక వారం రోజులు గ్యాప్ వదిలేస్తా కొద్దిగా వాడని. గింజ ఇప్పుడు లూజ్ ఉంది కొద్దిగా, చూసినారు కదా, కొద్దిగా లూజ్ ఉంది, అది బిర్రు వచ్చేస్తుంది, మళ్ళా పీకేయడమే. పంట అయితే చాలా బాగుంది, చూద్దాము మళ్ళీ ఒకసారి మళ్ళీ చెట్టు పీకేటప్పుడు కూడా వస్తాము. కానీ ఇప్పుడు చూడండి ఇది పీకినట్టు కూడా కాయలు అయితే కూడా ఇంకా 15 రోజులు ఉండాలి. 15 రోజులు ఉండాలి. అంటే 60 మూటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? 60 మూటలు అంటే ఎన్ని కేజీల మూట అవి? 40 కేజీల మూట, 40 కేజీల మూట, 60 మూటలు. నేను నా ఎక్స్పెక్టేషన్ తగ్గకన్నా తక్కువ ఉన్నా కూడా 40 మూటలకి అనేది నీకు తక్కువ. ఇంత ఇది చూడండి ఎంత ఒత్తుందో, ఇంత ఒత్తులో కూడా ఇంత మాత్రం కాయలు ఉన్నాయంటే మనము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్తాను కదా, ఈ 30 గుంటలకి నేను 54 బస్తాలు కూడా పండించింది రోజులు ఉన్నాయి. కోసవారిపల్లి అంటేనే మామూలుగా వేరుశనగ ఫేమస్ ముందు నుంచి కూడా. వీళ్ళు అదే దీన్ని తీసుకొని అదే 200 మూటలు కూడా పండించారు, తెలిసిందే. అదే వారసత్వంగా అదే పంటలు పెడుతున్నారు. కానీ టమోటా నుంచి వేరుశనగ, వేరుశనగ నుంచి టమోటా బాగా మంచి సిస్టమ్ పెట్టుకున్నారు. మనకి వేరే పంటలు సెట్ కావు, మనం దానిలో మీదే డిపెండ్ అయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ RC9 వీడియోస్. థ్యాంక్ యూ.